నేరస్తులను రౌడీ షీటర్లను తన వెంట తిప్పుకుంటూ కీలక పదవుల్లో కూర్చోబెట్టుకుంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై బురద జల్లడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగినటువంటి మీడియా సమావేశంలో చందా సత్రం మాజీ చైర్మన్ యన్నమూరి దీపు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మహిళా కమిటీ నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మాట్లాడారు. భారత్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఆదిరెడ్డి వాసు ఏడాదికే చేయడంతో ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో ఉంటూ తప్పు చేసిన సత్యదేవ్ను వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించిన ఘనత ఆదిరెడ్డిదని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రజలు నచ్చి మెచ్చి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేసే గుణపాఠం చెబుతున్నామని హెచ్చరించారు. టీడీపీ మహిళా నాయకులు గొర్రెల రమణి, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, తుల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వెనకాల ఉన్న వ్యక్తులు మరి మటర్ ప్లాన్ కూడా గాలి ఎంపీ గారికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఫోటో దిగాడు కదా. రాజకీయాల్లో అనేక మంది వ్యక్తులు అనేక మందితో ఫోటో దిగుతారు. అలా ఉందని ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తారని ఎలా అనుకుంటున్నారు? ప్రతిదానికి ఆ సదరు వ్యక్తులు కారణం. అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్య మైదానంలో ఏమైతే పిచ్చి పిచ్చిగా చేసావు, ఆ రోజు అఖిలపక్ష సమావేశం జరుపుదామని ఆ రోజు అందరూ అడిగారు. కానీ ఆ రోజు నువ్వు ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశం అనేది వేస్ట్ అని కొట్టిపడేసావు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారిని మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మెచ్చుకున్నారో ఆ రోజు మేము చూసాం. అలాగే రౌడీ షీటర్ వాసు గారి పిఏ అని చెప్తున్నాను. ఆదిరెడ్డి వాసు గారి పిఏ 7-8 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకున్నారు. నా మీద ఏమి కేసులు లేవు అని చెప్పి అర్జీ పెట్టుకుంటే మొన్న ఆదిరెడ్డి వాసు గారు పిఏ కింద వెళ్ళి అర్జీ పెట్టుకుంటే నా మీద ఏం కేసులు లేవు సార్ అంటే కొట్టివేయడం జరిగింది. నువ్వు కూడా నీ సత్ప్రవర్తనగా 6 సంవత్సరాల నుంచి ఇంచుమించు 7-8 సంవత్సరాల్లో సత్ప్రవర్తనగా ఏ కేసులు లేకపోతే వాళ్ళు పోలీసులు తీయడం జరుగుతుంది కేసులు. అలాగే నీ వాళ్ళు కూడా తీయించుకోవయ్యా. సత్యదేవ్ అనే వ్యక్తి సభ్యత్వం ఉన్న వ్యక్తి, పార్టీలో పెద్ద నాయకుడు కాదు. అటువంటి వ్యక్తి తప్పు చేస్తే వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి అతను సస్పెండ్ చేయించి జైలుకు పంపించి మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని డిఎస్పీ గారితో మాట్లాడి అన్ని విధాల న్యాయం చేకూర్చుతుంటే ఒకసారి 7వ నెలల గర్భిణీలోంచి బాబుని తీసాడు అంటాడు, ఒకసారి 8వ నెలల గర్భిణీ నుంచి బాబుని తీసేశాడు అంటాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగినాయి అంటాడు. ఏంటయ్యా భరతరామ్ గారు, మీకు ఏమైనా బ్రతి భ్రమించిందా? మా ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి ప్రజలకి, రాజమండ్రికి చేసే అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నావా నువ్వు? నాకు అర్థం కాదు. నీకు ఏదన్నా ఉంటే ప్రజల మధ్యకి వచ్చి ప్రజలకి న్యాయం చేయి, అంతేగాని ఎక్కడ అమ్మాయిలకి నష్టం జరిగింది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారో, లేకపోతే ఎవరైతే అబ్బాయి అయితే ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు పిఏ రౌడీ షీట్ ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చి తీయించుకున్నారు అని నిన్న భరత్ గారు, మాజీ ఎంపీ అయిన భరత్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారో, ఒక ఎంపీగా అయ్యుండి రౌడీ షీటు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పెట్టేసి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో పోలీసులు తీసేస్తారంటే ఈ పాటికి అనేక మంది రౌడీ షీటర్ల కింద ఉన్న వాళ్ళు తీయించేసుకుందరు. ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది రౌడీ షీట్ తీయాలంటే. 2019 నుంచి కూడా ఏదైతే సదరు వ్యక్తి మీరు చెప్పారో అతను నేను ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలు లేవు, నా మీద ఉన్న కేసులు కూడా చాలా సామాన్యమైనవి అని చెప్పి అతను అర్జీ పెట్టుకోవడంతో 2019 నుంచి అతను అర్జీలు పెట్టుకుంటే ఈ 7 ఏళ్ళ నుంచి కూడా పరిశీలించి అతని సత్ప్రవర్తన గుర్తించి పోలీసులు రౌడీ షీట్ తీయించడం అయింది. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని వెంటనే తీసేయడం అయితే జరగలేదు. ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి పేరుని చెడగొట్టడానికి చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది.